వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ మళ్ళీ ఆంధ్రజ్యోతిలో ఒక ఇంపార్టెంట్ హెడ్లైన్స్లో స్కూలు బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగము కాంగ్రెస్. ఎంత బాగుంది టైటిల్ అంటే, అద్భుతంగా దట్ ఈస్ రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిందంటే, తను ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ నుండి స్టార్ట్ అయింది. ఆయన బీజేపీ విద్యార్థి విభాగం, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, అక్కడికి వెళ్ళి మొదలైన ఈయన జర్నీ. కాలేజ్ ఎక్కడ నేర్చుకున్నాడు, పాఠాలు ఎక్కడ నేర్చుకున్నాడు అంటే టీడీపీలో పాఠాలు నేర్చుకున్నాడు, ఉద్యోగం మాత్రం కాంగ్రెస్లో చేస్తాడు. అంటే ఏ రకంగా స్ట్రాటజీలలో పోయిండు, ఏ రకంగా అవకాశవాదంతో ముందుకెళ్ళిపోయిండు, ఏ రకంగా ఇవాళ తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన చంద్రబాబు దగ్గర ఇవాళ శిష్యరికం చేసి, ఇవాళ అదే చంద్రబాబు సహకారంతో అండదండలతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యమంత్రి పదవి దొబ్బిండు రేవంత్ రెడ్డి అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. సో ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ, అక్కడికి వెళ్ళి మొదలైండు అతని ఐడియాలజీ. తన జీవితం ప్రారంభమైంది అక్కడికి వెళ్ళి. కాబట్టి ఇవాళ అలుగు వర్షిని మీద ఒక్క చిన్న కామెంట్ చేయట్లేదు. అలుగు వర్షిని దుర్మార్గంగా దళిత పిల్లలని అవమానపరిస్తే కూడా ఆమె మీద చర్య తీసుకోవడం లేదు. అదొక్కటే కాదు, ఈయన వచ్చిన కంచెల్లి చర్చిల మీద దాడులు, మైనార్టీల మీద దాడులు, మైనార్టీలకు అవకాశాలు ఇవ్వకపోవడము, దళితులకు అవకాశాలు ఇవ్వకపోవడము, కింది వర్గాలకు అణిచివేయడము, అవమానపరచడము, స్వయంగా డిప్యూటీ సీఎంని కింద కూర్చొని టెంపుల్లో. ఇవాళ అట్లాగే నిన్నగాక మన గడ్డం వంశీ ఒక ఎంపీ అయి ఉండి కూడా దుద్దుల శ్రీధర్ బాబు అక్కడ బ్రాహ్మణ మంత్రి, కనీసం ఆయనకు వెల్కమ్ అంటే ఆయన పోస్టర్లో ఆయన పేరు కూడా లేదు ఆయన కాన్స్టిట్యున్సీలో. అంటే ఈ రకంగా ఆర్ఎస్ఎస్ మనవాద సిద్ధాంతాన్ని కాంగ్రెస్ రూపంలో అమలు చేస్తూ అద్భుతంగా తెలుగుదేశం సహకారంతో ఇవాళ రాహుల్ గాంధీ దగ్గర జీతం చేస్తున్నాడు మిస్టర్ రేవంత్ రెడ్డి. సో కాబట్టి రేవంత్ రెడ్డి అనే క్యారెక్టర్లో ఇన్ని ఉన్నాయి. అంటే ఇవాళ ఆయన మనవాద ప్రతిరూపానమైన బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అమలు చేస్తూ, ఆచరణలో అమలు చేస్తూ, అవకాశవాదాలకు పెట్టినిళ్ళైన తెలుగుదేశం పార్టీ యొక్క క్లాసులో, కాలేజీలో ఆయన క్లాసులు తీసుకుని అక్కడ అవకాశాలు పొంది ఆ రకంగా అక్కడికి వెళ్ళి ఎదిగిన వ్యక్తి, పచ్చి అవకాశవాది ఆయన చంద్రబాబు నాయుడు శిష్యుడైన పచ్చి అవకాశవాది రేవంత్ రెడ్డి ఇవాళ రాహుల్ గాంధీకి డబ్బులు ఇచ్చుకుంటా, జీతం ఇచ్చుకుంటా పదవి దొబ్బి ఇవాళ సీఎం సీట్లో నేను కేసీఆర్ తొక్కేసి వచ్చిన అని చెప్పేసి గప్పాలు పలుకుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ కేసీఆర్ తొక్కేయడం కాదది, ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలను తొక్కేసి వచ్చాడు ఆయన. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేసి వచ్చాడు. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఆయన ఇచ్చిన డబ్బులు ఇచ్చిన వాళ్ళంతా కూడా ఆయన కేసీఆర్ దగ్గర చెంచాగిరి వేసిన వాళ్ళే, వాళ్ళంతా పాటలు పాడిన వాళ్ళే, ఆటలు ఆడిన వాళ్ళే. మళ్ళీ వాళ్ళకే ఈయన పదవులు ఇచ్చిండు, వాళ్ళకే ఇవాళ అవకాశాలు ఇచ్చిండు, వాళ్ళకే పెద్దపీట ఇచ్చిండు, వాళ్ళనే ఉద్యమకారులు అన్నాడు. మరి ఈయన స్వార్థపరుడు కాకపోతే ఈయన నిజమైన ఉద్యమకారులను గుర్తించాడా? నిజమైన ఉద్యమకారులకు అవకాశాలు ఇచ్చాడా? నాలాంటి వాళ్ళు ప్రశ్నించే గొంతుక నిజమైన ఉద్యమకారునికి ఇచ్చాడా? నాలాంటి వాళ్ళే కాకుండా బోల్డంత మందికి ఇక్కడ కూడా నిజంగా చిత్తశుద్ధితో నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎవరికి అవకాశం ఇవ్వలేదు రేవంత్ రెడ్డి. చివరికి తన యొక్క చుట్టూ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ దొంగలకు సద్ది మూటాలు మోస్తూ వాళ్ళ సహకారంతో ఇలా దొంగల ముఠ మాఫియాను ప్రభుత్వాన్ని నడుపుకుంటూ ఇలా రాహుల్ గాంధీ అట్లాంటి వ్యక్తికి అవకాశం, తన కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డికి అట్లాంటి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి, అట్లాంటి వ్యక్తే ఇవాళ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఆ ముఖ్యమంత్రి అయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయి ఉండి బీజేపీ సహకారంతో ఇవాళ ఆయనను బీఆర్ఎస్ను దెబ్బకొట్టిండు. ఇవాళ బీఆర్ఎస్ ఏదో సుఖమని చెప్పట్లేదు, నేను బీఆర్ఎస్ ఏదో నీతిమంతమైన పార్టీ అని చెప్పట్లేదు. కానీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన పార్టీగా మాత్రం బీఆర్ఎస్కి మాత్రమే దానికి మాత్రమే ఇవాళ హక్కు ఉంది, చెప్పుకునే హక్కు ఉంది. అంతేగాని ఇచ్చిన కాంగ్రెస్ని కానీ ఇవ్వడానికి సహకరించిన బీజేపీ కానీ ఈ రెండు ఉత్తరాది పార్టీలే ఉత్తరప్రదేశ్ని విభజించకుండా ఆంధ్రప్రదేశ్ని విభజించి దక్షిణాదిని వీక్ చేసి
దక్షిణాదిని ఇవాళ మొత్తం విభజించి పాలిస్తున్న చంద్రబాబు నాయుడు నోరు మెదపకుండా తన కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి అక్కడ ఆయన వాళ్ళ బీజేపీకి దాసోహమైపోతే, కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయడానికి కేసీఆర్ దాసోహమైపోతే, రేవంత్ రెడ్డి తన స్వార్థం కోసం 10 ఏళ్ళ ముఖ్యమంత్రి కోసం తన దాసోహం అయిపోయినరు. వీళ్ళంతా దాసోహం అయిపోయి ఉత్తరాది బీజేపీ కాంగ్రెస్కు కుమ్మక్కైన పార్టీలే, అవినీతి పార్టీలే, ఆధిపత్య కుల పార్టీలే, అగ్రవర్ణ మనవాద సిద్ధాంతాన్ని అమలు చేస్తున్న పార్టీలే. సో అందులో మొదటి వాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇవాళ అద్భుతంగా అయితే టైటిల్ బాగా సరిపోయింది. ఆంధ్రజ్యోతి మరి ఎవరిని దృష్టి పెట్టుకొని ఇది ఇచ్చిందో, ఏ స్కూలు బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం రాహుల్ దగ్గర, ఇది రేవంత్ రెడ్డికి వర్తించే టైటిల్ ఇవాళ అనేది మనం గమనించాలి. పాపం దత్తాత్రేయ గారు ఆయన నన్ను కూడా పిలిచాడు నిన్నటి ఆయన ఆత్మకథ దానికి పట్టు మనువాద పార్టీలు మనువాద సిద్ధాంతాలకి ఆయన కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి పోవడం ఇష్టం లేకపోలేదు. మంచి వ్యక్తిత్వం, మంచి మనిషే దత్తాత్రేయ గారు అంటే నాకు గౌరవం. ఎందుకంటే నాకు వైస్ ఛాన్సలర్ సెలక్షన్లో కూడా ఆయన పాపం స్వచ్ఛందంగా నా యొక్క సమర్థతను గుర్తించి ఆ బేపూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సెర్చ్ కమిటీలో నన్ను మెంబర్ చేశాడు. నేను వైస్ ఛాన్సలర్ని సెలెక్ట్ చేశాను అక్కడ. అయితే ఇవాళ పాపం అంత మంచి వ్యక్తే, కానీ ఆయన సిద్ధాంతం మనవాద సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతం. సో ఆ సిద్ధాంతం ఆయన ఆచరణలో పెడుతున్నాడు కాబట్టి, సో ఆయన ఎంత మంచివాడైనా సరే, ఆయన వ్యక్తిత్వం మంచి వ్యక్తిత్వం ఉన్నా సరే, సో నేను వెళ్ళదలుచుకోలేదు, అందుకే వెళ్ళలేకపోయాను. సో ఆ ముద్ర నా మీద అవసరం లేదా, మనవాద ముద్ర. అందుకే ఆయన పాపం ఆయన ఆత్మకథ పుస్తకంలో తప్పక పర్సనల్గా ఫోన్ చేశాడు. ఆయన పర్సనల్గా ఫోన్ చేసి తప్పకుండా రావాలని చెప్పినప్పటికీ కూడా నేను వెళ్ళలేదు. కారణం ఏంటంటే ఆ మనవాద సిద్ధాంతానికి సంబంధించిన వాళ్ళంతా అక్కడికి గుమిగొడుతున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేకనే నేను వెళ్ళలేదు. సో అందుకే ఇవాళ మనం చాలా స్పష్టంగా గమనించాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డికి ఈ టైటిల్ బాగా సరిపోతుంది. ఆయన నేర్చుకున్న పాఠాలన్నీ ఆర్ఎస్ఎస్ బీజేపీ, ఇలా కాలేజేమో టీడీపీ, ఉద్యోగమో రాహుల్ దగ్గర చేస్తూ ఇలా నేను సొక్కము, నేను నీతిమంతుని, నేను అది, నేను ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి నైజం ఏందో మొత్తం అందరికీ ఎరికాడు. కాబట్టి ఇవాళ రాజకీయాలు, కనీస రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి ఎరికాయి. కాబట్టి ఇవాళ మనం గమనించాల్సింది తెలంగాణ ప్రజలారా, ఇవాళ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే, ఇవి వేరు కాదు. ఇవి మనవాద సిద్ధాంతాన్ని ఆ కాలేజీ ఒకటే కాలేజీ వెళ్ళది, ఒకటే స్కూల్ వెళ్ళది, ఒకటే కాలేజీ వెళ్ళది. ఇలా ఉద్యోగాలు కూడా ఒకరికొకరు రెడ్డి పోతే వెళ్ళమా, వెళ్ళకపోతే రెడ్డి, నువ్వు కాకపోతే నేను, నేను కాకపోతే నువ్వు అనే ఒకరికొకరు సహకరించుకుంటూ ఇంటర్నల్గా, బయటికి మాత్రం ఒకరికొకరు తిట్టుకుంటూ బహుజనులను మోసం చేస్తూ చీట్ చేస్తూ వాళ్ళకి అవకాశాలు రాకుండా ఇవాళ అడ్డుపడుతున్న ఈ మనవాద ఎవరైతే అగ్రవర్ణ బీసీలుగా, అగ్రవర్ణ శూద్ర అగ్రవర్ణాలుగా చెప్పబడుతున్న రెడ్లు, వెలమలు, కమ్మలు, ఈ 3 జాతులు ఇవాళ బ్రాహ్మణిజానికి, మనవాదానికి దాసోహం అయిపోయి బహుజనులను మోసం చేస్తున్న విధానాన్ని ఇవాళ మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందుకే 4వ ప్రత్యామ్నాయ శక్తిని తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. అడుగులు వేయడానికి D6 డీజాకు కృషి చేస్తుంది. తప్పకుండా రానున్న రోజుల్లో 4వ ప్రత్యామ్నాయ శక్తి పూలే అంబేద్కర్ పెరియార్ ఆలోచన విధానంతో నిజమైన రాజ్యాంగ యొక్క అమలు, దీని విలువల్ని, ఈ నిబంధనలని అమలు చేసే పార్టీలతో, వాటితో కలిసి నిజమైన సెక్యులరిజాన్ని, నిజమైన సామ్యవాదాన్ని, నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక 4వ శక్తి, ప్రజాస్వామిక శక్తి ఇవాళ ముందుకు రావాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అనే మనవాద పార్టీల యొక్క అగ్రవర్ణ దోపిడీ పాలకులను, వాళ్ళ విధానాలను అంతం చేయాల్సిందిగా D6 డీజాక్ పిలుపునిస్తుంది. మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. జై భీమ్, జై పులే, జై పెరియార్.